దక్షిణాసియా రాజకీయాల్లో ఓ కీలక మలుపు చోటు చేసుకుంది. నేపాల్ ప్రధానమంత్రిగా బాలేంద్ర షా బాధ్యతలు చేపట్టారు. కేవలం 35 ఏళ్ల వయసులోనే దేశ పగ్గాలు చేపట్టిన ఆయన నేపాల్ చరిత్రలో 47వ ప్రధానిగా అరుదైన రికార్డు సృష్టించారు. అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ బాలేంద్ర షాతో ప్రమాణ స్వీకారం చేయించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 76(1) ప్రకారం ఖాట్మండులోని శీతల్ నివాసులో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారం సాధారణ కార్యక్రమంగా కాకుండా సంప్రదాయాల సమ్మేళనంగా జరిగింది. హిందూ బౌద్ధ ఆచారాల నడుమ శంఖనాదాలు మారుమోగగా వేద మంత్రోచ్చరణలు, బౌద్ధ భిక్షువుల ప్రార్థనలు ఒకేసారి సాగాయి. నేపాల్ సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబించేలా ఈ వేడుక వైభవంగా జరిగింది. నేపాల్లో ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ఘన విజయం సాధించడం బాలెన్ షా ఎదుగుదలకు ప్రధాన కారణమైంది. మొత్తం 275 స్థానాలకు గాను 182 సీట్లు గెలుచుకుని 3/2 మెజార్టీకి చేరువైన ఆ పార్టీ బాలేంద్ర షాను ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. అనంతరం జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నుకోవడంతో ఆయన ప్రధాని అయ్యారు. ఝూపా 5 నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బాలెన్ షా మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీపై దాదాపు 50,000 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. బాలెన్ షాకు వచ్చిన ఓట్ల సంఖ్య కూడా చారిత్రాత్మకంగా నిలిచింది. 1991 తర్వాత నేపాల్ ఎన్నికల చరిత్రలో ఒక అభ్యర్థికి లభించిన అత్యధిక ఓట్లు కావడం విశేషం. బాలేంద్ర షా బెంగళూరులో స్ట్రక్చరల్ ఇంజనీర్గా చదువు పూర్తి చేశారు. తర్వాత నేపాల్లో ర్యాప్ గాయకుడిగా యువతలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. సమాజంలోని సమస్యలను తన పాటల ద్వారా వెలుగులోకి తెచ్చి ప్రజల్లో అవగాహన కల్పించారు. 2022లో స్వతంత్ర అభ్యర్థిగా ఖాట్మండు మేయర్గా గెలిచి రాజకీయాల్లో అడుగుపెట్టిన ఆయన చాలా తక్కువ సమయంలోనే జాతీయ రాజకీయాల్లో కీలక నాయకుడిగా ఎదిగారు. అవినీతి వ్యతిరేక ఉద్యమాలు, జంజీ నిరసనల తర్వాత జరిగిన ఎన్నికల్లో సంప్రదాయ పార్టీలను ఓడించి భారీ విజయాన్ని సాధించారు. ముఖ్యంగా మధేసి ప్రాంతానికి చెందిన వ్యక్తి ప్రధానిగా అవతరించడం సామాజికంగా కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది.